నేను ఈరోజు మీకు ప్రెషర్ లిడ్ ఎట్లా సెక్విక్ లిడ్ ఎలా పెట్టాలో మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే లాంగ్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మేము డెమోకి రాలేము కాబట్టి ఒకసారి మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. ఆల్రెడీ అక్కడ చూపించాను, అయినా కూడా ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాను. ఇది మన రోస్టరు, ఇది సెక్విక్ లిడ్. ఇది ఏంటంటే మనకి ఫుడ్ పెట్టిన తర్వాత ఇలా పెట్టి ప్రెస్ చేయాలి, కొంచెం సేపు ప్రెస్ చేసి దీన్ని లాక్ చేయాలి. మనకి లాకింగ్ అంటే ఏంటంటే ఆరెంజ్ బయటకు ఉందనుకోండి అన్లాక్, ఇది లాక్ కానట్టు అని అర్థం. దీన్ని మనం ప్రెస్ చేసి ఇది లాక్ చేస్తున్నాము. లాక్ చేసిన తర్వాత మీకు ఫుడ్ కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా 90 degreesలో కుక్ అయిపోతుంది. ఇక్కడికి రెడ్ మార్క్ వస్తుంది. రెడ్ మార్క్ వచ్చిన తర్వాత మీకు ప్రెషర్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే దీంట్లోంచి ప్రెషర్ వేపర్ బయటకు వస్తుందో మీరు స్టవ్ వెంటనే కట్టేయాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రెషర్ చాలాసేపు ఇట్లా రిలీజ్ అయిన తర్వాత బంద్ చేస్తున్నారు. అప్పుడు కూడా ప్రెషర్ లిడ్ పనిచేయదు. అందుకని మీరు కొద్దిసేపు ప్రెషర్ వచ్చేసిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. ఈ స్టవ్ బంద్ చేసిన తర్వాత మీకు ఎక్కడైతే ఈ రెడ్ మార్క్ 90 degrees సాఫ్ట్ టర్బో లాస్ట్లో ఉంటుందో దీన్ని మళ్ళీ రివర్స్ రావాలి. బ్యాక్ సైడ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి, రెస్టింగ్ టైం. అప్పుడు మాత్రమే ఈ లాక్ మీకు ఓపెన్ అవుతుంది. మీరు అప్పుడు కాకుండా స్టవ్ మీద పెట్టేసి ఇది 90 degreesకి వచ్చేసిన తర్వాత బ్యాక్ రివర్స్ రాకుండా మీరు ప్రెషర్ కూడా మొత్తం కంప్లీట్ ఉందా లేదా కూడా చూసుకోకుండా దీన్ని ఇలా అన్నారంటే ఎయిర్ లాక్ అవుతుంది. అంటే లోపల ఫుడ్తో సహా ఎయిర్ లాక్ అవుతుంది. మీకు ఇబ్బంది అవుతుంది, మీకు మళ్ళీ రిపేర్ కష్టం అవుతుంది, ఎట్లా చేయాలో మీకు తెలియదు. అందుకని మీరు ఈ లిడ్ ప్రెషర్ లిడ్ పెట్టిన తర్వాత ఇది ఓపెన్ చెయ్యాలి అంటే దీన్ని ముట్టుకోవద్దు, మీరు ప్రెస్ చేసుకోండి. ఏం లేదు ప్రెషర్, అప్పుడు ఇది ఓపెన్ అయిపోతుంది. అదొకటి ఫస్ట్ పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్. ఇదంతా కూడా ప్రెషర్ లిడ్ గురించి. నార్మల్ లిడ్ పెట్టినప్పుడు మీరు ఈ గిన్నెల మీద ఏ గిన్నెల మీద అయినా సరే నార్మల్ లిడ్ మీరు పెట్టుకొని వండుతున్నప్పుడు కంప్లీట్ సిమ్లో పెట్టాలి స్టవ్. ఈ లిడ్ పెట్టినప్పుడు ఎప్పుడు హైలో పెట్టకూడదు. ఈ ప్రెషర్ లిడ్ పెట్టినప్పుడు హైలో పెట్టుకోవచ్చు మీరు. అయితే దీని క్లీనింగ్ ఎట్లా అంటే మనము ఇది ఇట్లా ఉంది చూసారు కదా, దీని ఈ బౌల్ని నేను ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో 4 వాచెస్ ఉంటాయి, ఒక గ్యాస్కెట్. ఈ గ్యాస్కెట్ కూడా గ్రూవ్ ఎక్కడైతే పైకి ఉంటుంది మీకు అనిపిస్తుంది కదా గ్రూవ్, ఇది మళ్ళీ మీరు తీసి క్లీన్ చేసినప్పుడు గ్రూవ్ పైకి వచ్చేటట్టే పెట్టాలి. ఇది సపోజ్ మేము రివర్స్ పెట్టినా కానీ ఇది దీనికి ఫిట్ కాదు. ఓకే, దీని మళ్ళీ 2 layers లిడ్. ఇది మళ్ళీ ఇట్లా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వాచర్స్ ఏం మీరు పీకాల్సిన అవసరం లేదు, ఇలానే ఉంచవచ్చు. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తుడుచుకొని మళ్ళీ మీరు ఇలా పెట్టాలండి. ఇదంటే ఈ నాబ్ ఏదైతే ఉందో ఈ నాబ్ మనము ఈ హోల్ ఉంది కదా దీంట్లో ఫిట్ అయ్యేటట్టు ఉంచాలి. ఫిట్ అయ్యి బయటకు వచ్చింది తర్వాత దీన్ని మనము పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. దీన్ని మీరు ఎప్పుడైతే ఈ రబ్బర్ గ్యాస్కెట్ ఉల్టా పెట్టి అంటే తిరగదిప్పి పెట్టి ఈ నాబ్ సరిగ్గా టైట్ పెట్టకపోయినా కూడా ఇది లిడ్ ఫిట్ కాదు. అంటే మీరు అప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదో మిస్టేక్ మీరు చేశారు, కరెక్ట్గా రబ్బర్ గ్యాస్కెట్ పెట్టలేదు లేదా ఈ బౌల్ సరిగ్గా ఫిట్ చేయలేదు అని అర్థం. కాబట్టి మీరు అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఉన్న మేజర్ పాయింట్స్, ప్రెషర్ లిడ్ని కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. మీరు స్టవ్ మీద పెట్టిన తర్వాత కొంచెం మీకు వేపర్ లాగా వస్తుందండి. అంటే చాలామంది లిడ్ లీక్ అవుతుందండి అని చెప్తున్నారు. లిడ్ లీక్ అవ్వడం ఉండదు. ఈ స్టవ్ మీద పెట్టిన తర్వాత కొంచెం వేపర్ వస్తుంది. వేపర్ వచ్చిన తర్వాత లిడ్ లాక్ అవుతుంది. కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా విపరీతంగా నీళ్లు గారిపోతున్నాయండి, అసలు మాకు రావట్లేదు అంటే అప్పుడు ఒకసారి వీడియో తీసి నాకు పెడితే నేను మీకు మళ్ళీ లైవ్ వీడియో ఎలా చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ అందరికీ.